హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం సోప్ చేసుకుంటాం. అండ్ ఇది సోప్ బేస్. హాఫ్ పీస్ కట్ చేసుకున్నాం, ఎందుకులే వేస్ట్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని ఇంకొకటి పెట్టేస్తున్నా. సో అది సేమ్ కవర్లో పెడుతున్నా, అవ్వడం లేదు. సో ఫైనల్లీ పెట్టేశాను సోప్ బేస్. సో ఫస్ట్ హాఫ్ పీస్ కట్ చేసుకొని అది మళ్ళీ అంటే ఫోర్ ఫోర్ చిన్నగా పీసెస్ కింద ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాయి ఈచ్. సో నేను మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అక్కడ, అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ కదా, హోటల్ మేనేజ్మెంట్ లో ఇలా కట్ చేయాలి అనేసి థమ్ ఫింగర్ అక్కడ పెట్టి చూపిస్తున్నా. సో సోప్ అన్ని కట్ చేసుకొని అలా నార్మల్ గా విడివిడిగా పెట్టేసుకుంటే సో అది మనకు కొంచెం బాగుంటుంది. బట్ అది బంకగా అంటుకుంటుంది. సో అది కొంచెం బంకగా అంటుకుంది. సో ఇదన్నమాట మన సోప్ బేస్. సోప్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. సో టేక్ ఏ బౌల్. అండ్ నేను అల్ప్స్ గుడ్నెస్ వారి ఏమంటారు, నాకు అంత షో చేస్తూ చెప్పడం రాదు, నీమ్ పౌడర్ తీసుకుంటున్నా. నేను నార్మల్గా ఆర్డర్ చేసుకున్నా పర్పుల్ యాప్ నుంచి. అండ్ ఇది బీట్రూట్, నీమ్ అండ్ బీట్రూట్ సజెస్ట్ చేస్తాను ఎక్కువగా, బికాస్ నాకు పర్సనల్గా అయితే బాగుంది, నేను యూస్ చేశాను. సో నీమ్ ఇంకా బీట్రూట్ ఓకే. అండ్ ఇది ముల్తానీ మట్టి అంటారో ముల్తానీ మిట్టి అంటారో తెలియదు, బట్ నేనైతే అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి ముల్తానీ మట్టి అని. అండ్ ఇది పసుపు, అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ వేసేసుకుందాం, రోజ్ వాటర్. అండ్ ఇప్పుడు ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని దాన్ని మర్డర్ చేసేద్దాం. సో చేసేసి చంపేసి దాన్ని, అది పొడుచుతుంటే రావట్లేదు, సో అయినా కూడా మర్డర్ చేసేసా. కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసండి. ఇది యాక్చువల్లీ నేను నా మ్యారేజ్కి ముందు తీసిన వీడియో, ఇప్పటి వరకు పోస్ట్ చేయలే. మ్యారేజ్ అయ్యి 2 months అవుతుంది, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అంటే అది వాడి చూసిన తర్వాత బాగుంది అనిపిస్తేనే పోస్ట్ చేస్తున్నా. అన్నెసెసరీగా ఇప్పుడు పోస్ట్ చేసి నేను మళ్ళీ అంటే ఏదో నా వల్ల ఏదో అయిపోయింది అనేసి కొంతమంది, లేదంటే వేరే వీడియోస్ లో చూసి కొంతమంది చేస్తారు కదా, అలా ఎందుకు అని. సో కొంచెం లూప్ వామ్ వాటర్ తీసుకుని అది వేడిగా ఉందో లేదో చూసుకొని అది డబుల్ బాయిలింగ్ మెథడ్ లో పెట్టేసుకుని ఏదైతే మిక్స్ చేసుకున్నామో వాటర్ వేసి అది కొంచెం ఇచ్చేయండి. స్టార్టింగ్ లో అయితే అంటే అది బాయిల్ అవ్వదేమో అని కొంచెం భయం వేస్తుంది, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని ఇలా నేనైతే ఏమంటారు కప్ కేక్స్ వి తీసుకున్నాను. నా దగ్గర సోప్ మావులు లేదు, సో నేను అందుకని కప్స్ తీసుకున్నా. సోప్ అయితే ఇలా రెడీ 2 hours పట్టింది అది ఎండడానికి. దాని తర్వాత నేను తీస్తే అది కొంచెం ఆయిలీగా ఉంది. నేను ముందే తీసేసానేమో అని నాకు అనిపించింది, బట్ అది బాగుంది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ వేసాను కదా, కొంచెం ఆయిలీ అనిపించింది, బట్ అది యూజ్ చేసేటప్పుడు బాగుంది. అండ్ నేను అది కప్ కేక్స్ మోల్డ్లో వేసాను కదా, సో నాకు కొంచెం కార్నర్స్ షార్ప్గా ఉంటే నేను నార్మల్గా ఇలా హ్యాండ్తో అనగానే నార్మల్ అయిపోయింది. అండ్ సో ఇప్పుడు వాష్ చేసి చూద్దాం. సో వాష్ చేస్తే కూడా నాకు మంచిగా అరోమా అది అంటే స్మెల్ అది మంచిగా వచ్చింది. సో నాట్ బ్యాడ్. యూజ్ చేసిన తర్వాత కూడా నాకు బాగుంది, ఎక్కువ రోజులు కూడా వచ్చింది సోపు. అండ్ నెక్స్ట్ వేరే దాంతో ట్రై చేద్దాం. ఇప్పుడు బీట్రూట్, నీమ్ అండ్ ముల్తానీ మిట్టితో తయారు చేసాం కదా. సో బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.